యనుముల నిన్న తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ ఉప్ప వెంకటేష్ గారు రైతు వేదికలల్లా ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన అడగడం జరుగుతుంది. ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారంటే శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో వేసినందుకు సంబరాలు చేసుకోవడం జరిగింది. మీరు గతంలో 2 పర్యాయాలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాని చెయ్యకపోగా ఫస్ట్ దఫా అయిపోయింది. ఎలక్షన్లు వచ్చే ముందు రెండో దఫా ఆ 1,00,000 రూపాయలు కూడా వడ్డీకి మాత్రమే సరిపోయినాయి. బ్యాంకులలో వడ్డీ మిగిలితే 70,000, 80,000, 90,000, 50,000 పైసలకు వడ్డీ చేయడం జరిగింది. ఆ వడ్డీ మాఫీకే జరిగింది. మేము వచ్చి 18 నెలల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో వేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇంకో మాట అన్నాడు ఆయన, కేసీఆర్ గారు ఉప ఎన్నికల్లో పోయినప్పుడు ఆయనకు అప్పుడే ఏదైతే స్కీమ్ ఇవ్వాలో ఆ స్కీముల గురించే చెప్తుంటాడు. అప్పుడు గుర్తు రాలేదు సంబరాలు చేసుకునేటప్పుడు. మా దగ్గర బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు నువ్వు చేసిన అప్పులు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి కాబట్టి రైతుల ఖాతాల్లో డబ్బు వేసి వారికి ముఖంలో నవ్వు జరపడానికే మేము రైతు వేదికల దగ్గర సంబరాలు చేయడం జరిగింది. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీసీ బంధు, ఎస్సీ బంధు, ఎస్టీ బంధు, మైనారిటీ బంధు ఓన్లీ ఎలక్షన్లు వచ్చే ముందే కులాలను మతాలను విడగొట్టి పాలించడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, ఉద్యమకారులు ఎవరి కూడా కలవకపోయేది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ అందరికీ సమయం ఇచ్చి కలవడం జరుగుతుంది. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా శ్రీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దక్కకపోవచ్చు. ఎందుకు దక్కకపోవచ్చు అంటే మేము 18 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒకటొకటి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఒకటొకటి చేసుకుంటూ రైతులకు మేలు చేసుకుంటూ విద్యార్థులకు మేలు చేసుకుంటూ అలాగే పరిశ్రమలకు మేలు చేసుకుంటూ మిగతా అన్ని కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం కాబట్టి వారికి ప్రతిపక్ష హోదా కూడా రాదు. అలాగే మళ్ళీ వెంకటేష్ గారు టీఆర్ఎస్లో చేరకముందు కేసీఆర్పై విమర్శలు చేసినాయని మర్చినట్టున్నాడు. పార్టీ కండువా కప్పుకున్న తర్వాత అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ వచ్చి 18 నెలలు అయింది, వాటిని విమర్శ చేస్తున్నాడు. అవన్నీ నువ్వు చేసినాయని మర్చిపోయినట్టున్నావు, మేము గుర్తు చేయమంటే నీకు గుర్తు చేస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వీఫామ్ గురించి ఉప్ప వెంకటేష్ గారు తాపత్రయపడుతున్నట్టున్నాడు. ఉప్ప వెంకటేష్ గారు గతంలో జయపాల్ యాదవ్ను విమర్శించిండు, ఇదే కేసీఆర్ గారిని విమర్శించు, కేటీఆర్ గారిని విమర్శించిండు. అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మా పార్టీని విమర్శిస్తే బాగుంటుంది. వచ్చే ఎన్నికల్లో నీకు ఎలాంటి బీఫామ్ రాదు. నువ్వు తలకొండపల్లికి మాజీ జడ్పీటీసీ మాత్రమే, ఇప్పుడు కల్వకుర్తి తాలూకాకు ఎమ్మెల్యే అయిపోయినట్టు అన్నీ నేనే చూస్తున్నట్టు నీ ప్రసంగాలు జరుగుతున్నాయి.
అది కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో గురించి ఉప్పల్ వెంకటేష్ గారు విమర్శిస్తున్నారు. మా పార్టీ మేనిఫెస్టో గురించి విమర్శించే ముందు గతంలో మీరు కూడా మాజీ జడ్పీటీసీ ఇప్పుడు అయినారు ఉన్నప్పుడు ఇదే టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను విపరీతంగా ఏదైతే తలకొండపల్లినే గతంలో విమర్శించింది, అప్పుడు ఆ మేనిఫెస్టో నీకు గుర్తు రాలేదా? నీకు అట్లా కనబడలేదా? మీరు అది కూడా చూసి గుర్తించుకొని మాట్లాడితే బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడే ముందు గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అక్కడక్కడ చూడండి ప్రతి విలేజ్లలో పిల్లలు ఉన్నా కూడా తీసి వేరే స్కూల్లో వేసి అవి మూవిపించడం జరిగింది. ఇప్పుడు అలా కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఊర్లో స్కూళ్ళు పిల్లలు ఎక్కువగా జాయిన్ అయ్యి వారికి ఆర్థికంగా తోడ్పడడానికి స్ట్రెంత్ కూడా పెరిగింది, స్కూల్ కూడా తెరిపించడం జరుగుతుంది. మీరు గతంలో ఉన్న స్కూల్ బంద్ చేయించడం జరిగింది. మీకు కావాలంటే అవి బంద్ చేసినవి కూడా లిస్ట్ తెప్పించి మరొకసారి తెలియపరుస్తాం. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూళ్ళు మా స్ట్రెంత్ కూడా పెరిగింది. ఇప్పుడు మొన్ననే మనం చూస్తున్నాం, ప్రైవేట్ స్కూళ్ళకు పోయిన విద్యార్థులు తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ పోవాలని స్కూల్ బస్సులను ఆపి ప్రైవేట్ స్కూళ్లకు వద్దు అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ పంపాలని తల్లిదండ్రులే స్కూల్ బస్సు ఆపి స్కూల్ పంపించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. దానికి కారణం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు స్కూల్లో తీసుకున్నటువంటి ఉపయోగాలు అవిటని మరిచి ఇప్పుడు స్కూళ్ళకి ఏం లేదు, ఏమి చేయలేదు, స్ట్రెంత్ చేయలేదు. గతంలో మీరు మాజీ జడ్పీటీసీగా ఉన్నప్పుడు మీరు అప్పుడు కేసీఆర్ గురించి విమర్శించకపోయారు. ఎన్ని స్కూళ్ళు బంద్ చేసిరని, ఎన్ని కాలేజీలు బంద్ చేసిరని అవి గుర్తు రాలేదా? ఇప్పుడే గుర్తుకొచ్చినాయా? అవి కూడా తెలుసుకుంటే మంచిదని నా విన్నపం. అలాగే హాస్పిటల్స్ గురించి కూడా మాట్లాడాను. నువ్వు జడ్పీటీసీగా ఉన్నప్పుడు అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడు మేము మాట్లాడినాం. ముఖ్యమంత్రి గారుతో పాటు మా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్న గారు కూడా చూసినాం. ఆమన్గల్లో 50 పడకల ఆసుపత్రి, అలాగే కల్వకుర్తిలో కూడా ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి, నిరంతరం ఆసుపత్రులతో పాటు విద్య వైద్యం వారికి సహకరిస్తూ వీటికి ప్రయారిటీ ఇస్తూ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు అందులో ఉన్నప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు మేము ఇప్పుడే ఎన్నికలు వచ్చి నేను ఈ తాలూకాకు ఎమ్మెల్యేని అయిపోయినట్టు మాట్లాడడం సబబు కాదని, మీకు ఇంకా పైన వారు కూడా ఉన్నారు, వారి సహకారం తీసుకొని మాట్లాడితే బాగుండేది. అది కాకుండా నేను ఇదే రోజు ఎమ్మెల్యే అయిపోయినట్టు విమర్శలు చేయడం, అది చేయలే ఇది చేయలే, ఎందుకు చేయలే? 18 నెలలు అయింది. 18 నెలల్లో అన్నీ చేసుకుంటూనే వస్తున్నారు. అది మీకు గమనిస్తే మంచిది అని వెంకటేష్ అన్న గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. అలాగే ధరణి గురించి మీరు చూసినారు, రోడ్లు వెంచర్లు ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైన భూములో కూడా ధరణిలో వేసి ధరణి పేరు మీద మీ ప్రభుత్వం ఎక్కడెక్కడ భూములు మీరు ధరణిలో ఎక్కించుకొని వాటిని మీ సొంతానికి చేసుకున్నారు. అది ధరణి తీసేసి భూభారతిని తెచ్చి రైతులకు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ప్రభుత్వాన్ని విమర్శించకుండా భూభారతి చట్టం తెచ్చి భూభారతి చట్టంలో ప్రతిదీ ఎక్కడ లోపాలు జరిగినా ఆ లోపాలను మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత నిరంతరం ఊరూరా గ్రామాన మండల వైజ్గా ఎక్కడ ఏమున్నాయి రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు ఇంకా మిగతా ఏవైనా ఉన్నాయో అవన్నీ పరిశీలించడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దలందరూ రోజు తాపత్రయపడుతుంది. వెంకటేష్ గారు రైతుల గురించి, హాస్పిటళ్ళ గురించి, విద్య గురించి ఇవి మాట్లాడి ఆయన మాట్లాడుతుంటే ఆశాస్పదంగా ఉంది. దాదాపు 18 నెలలైంది, ఇంకా సమయం కూడా ఉన్నది. ఆ సమయానికి అనుకూలంగా ఏమైతే చేయాలనో
అవి చేసుకుంటూ రైతులకు, విద్యార్థులకు, అలాగే కర్షకులకు, కార్మికులకు ఎక్కడెక్కడ ఏమున్నాయో అవి జరిపిస్తూ మంచి చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అలాగే మా ఎంపీ గారు అయినటువంటి మల్లు రవి గారు నిరంతరం కృషి చేస్తున్నారు. మీకు కడుపు మంట మీరు గతంలో చేయలేకపోయారు, మేము చేసినందుకు నీకు కడుపు మంటగా ఉన్నది కాబట్టి మీరు ఎప్పుడు గతంలో జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఇదే తలకొండపల్లికి ఏం చేసిర్రో మీరైతే తెలియదు. మీ సొంత లాభం గురించి టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ జరిగే ముందు మీరు సొంతంగా వెళ్ళే ముందు నేను ఇక్కడ తలకొండపల్లి మండలాన్ని డెవలప్ చేస్తా, స్కూళ్ళు తెస్తా, కాలేజీలు తెస్తా, కరెంట్ ఆఫీసులు తెస్తా, హాస్పిటల్ తెస్తా అని చెప్పిపోయి కండు వేయక ముందే అడిగి ఇవన్నీ చేసి ఉంటే బాగుండే. అప్పుడు కండు వేసుకోకముందు ఇవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు కండు వేసుకున్న తర్వాత మేమేం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని విమర్శ చేస్తారు. ఇది నీకు తగదు, మీరు ఇప్పుడే ఎమ్మెల్యే ఏమి అయిపోలేదు, ఇంకా చాలా టైం ఉంది. మేము మొత్తం ఇంకా 18 నెలలే అయ్యింది. మా రేవంత్ రెడ్డి గారు తలకొండపల్లి మండలం భవ్యంగా రైతులకు సుఖ సంతోషాలతో ఉంటుందని నా అభిప్రాయం. ప్రతి వారిది ఫోన్ ట్యాపింగ్, రాజకీయ నాయకులతో పాటు సినిమా వాళ్ళతో పాటు వేరే ఎవరైతే నీకు యాంటీగా ఉన్నారో వారి ప్రతి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ గుసగుసలు వినవలసిన అవసరం గురించి కూడా మాట్లాడితే వెంకటేష్ అన్న గారికి బాగుంటుంది. అది మాట్లాడకుండా మేము పైసలు వేసి రైతులకు పండగ చేసుకుంటుంటే ఎందుకు పండగ చేసుకుంటున్నట్టు ఇది కూడా మాట్లాడితే నిన్న చాలా మంచిదని నా ఉద్దేశం. కాళేశ్వరం గురించి మాట్లాడకపోతేవి, కవిత గారి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడకపోతేవి, ఇంతకుముందు పేపర్ లీకేజీలు అయినప్పుడు దాని గురించి మాట్లాడకపోతే ఏది లేకుండా అవి కనబడలేదు కాబట్టి నీకు రాజకీయ కాంక్షతోటి వెళ్ళి దెబ్బ ఓతిటి కండవ వేసుకొని వస్తుంది. అవి కనబడలేదా అన్న నీకు? మేము రైతు పండుగ చేసుకుంటే నేను కనబడేనా? ఇది కూడా ఐట గురించి కూడా మాట్లాడి ఉంటే ఆ ప్రాంతానికి ఒక మంచి నాయకుడు ఉంటాడని నేను కూడా భావిస్తుంటే అది వెంటనే బేషరతుగా వెనక తీసుకోవాలని కోరుతున్నాను. పిల్లలంతా వెళ్ళి రైతు భరోసా వేయలేదు, మీరందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవండి, కలిసి వచ్చి అది వేయించినట్టయితే మేమే మీకు పాలాభిషేకం చేస్తాము అని ఒక మాట మాట్లాడు. నువ్వు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడే అర్హత తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ వెంకటేష్ అన్న గారికి లేదు. అది ఆ సంబరాలు ఏదో మేమే చేసుకుంటున్నాం. నీకు ఇంకొక విషయం స్థాయి మరిచి అట్లా మీరు ఇప్పుడు ఇంకా మాజీ జడ్పీటీసీ తలకొండపల్లికే మాత్రమే మొత్తం కల్వకుర్తి తాలూకా ఇన్ఛార్జ్ అయిపోయినట్టు, నేనే ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయినట్టు అంటున్నారు. మా ఎమ్మెల్యేలు మంచి ప్రోగ్రాం చేస్తారో వారు చెప్పిన ప్రకారంగా పాలాభిషేకాలు మేమే చేసుకుంటాము. మీరు మీ కేసీఆర్ చేసిన తప్పులను ఎందుకు చేసామని కేసీఆర్ గారు ఏమేమి కాళేశ్వరం గురించి, పేపర్ల లీకేజ్ల గురించి, రైతులకు ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ చేస్తా నీ 10 ఏళ్ల తర్వాత చేసి చూడు, అది చేయలేనందుకు ఇక్కడెక్కడ రైతు దళిత బంధు ఊరూరికి అందరికి ఇస్తా అని మాట ఇచ్చి కొంతమందికి ఊరూరికి ఒకరికి ఇద్దరికి ఇచ్చి ఇయ్యనందుకు మీ కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయండి. రైతులకు, విద్యార్థులకు, అలాగే కర్షకులకు, కార్మికులకు ఎక్కడెక్కడ ఏమున్నాయో అవి జరిపిస్తూ మంచి చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అలాగే మా ఎంపీ గారు అయినటువంటి మల్లు రవి గారు నిరంతరం కృషి చేస్తున్నారు. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసి వారికి పండుగ లాంటి వాతావరణం కల్పించినందుకు మేము సంబరాలు చేసుకుంటున్నాం.